ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై సీరియస్ అయింది భారత్. అమెరికా నుంచి ప్రేలాపనలు సిగ్గు చేయటని విమర్శించింది. అసీం మునీర్ అణుదాడి వ్యాఖ్యల్ని విదేశాంగ శాఖ ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని స్పష్టం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అక్కడి నుంచే భారత్పై అణుబెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన ఉన్మాద దేశమని దుయ్యబట్టింది. అమెరికా అండ చూసుకొని ఇప్పుడు పాకిస్తాన్ తన అసలు రంగు చూపిస్తుందని మండిపడింది. దీనిపై విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాకిస్తాన్కు అలవాటేనన్న విదేశాంగ శాఖ ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలని కోరింది. పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్ని బట్టి స్పష్టమవుతుందని పేర్కొంది. పాకిస్తాన్లో సైన్యం ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపిందని విమర్శించింది. అమెరికా గడ్డపై మునీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని ప్రకటనలో తెలిపింది. అయితే ఇలాంటి అణుబెదిరింపులకు భారత్ భయపడదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని విదేశాంగ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. అమెరికా మద్దతు ఇచ్చిన ప్రతిసారి భారత్పై రెచ్చిపోవడం పాకిస్తాన్ ఆర్మీకి అలవాటుగా మారిందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. ఫ్లోరిడాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మునీర్ తమది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమన్నారు. ఒకవేళ భవిష్యత్తులో భారత్ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశారు.